మీరు పానీపూరి తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పానీపూరి తినేటప్పుడు చాలా ఫాస్ట్‌గా పానీపూరిని పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ గూడా అంత ఫాస్ట్‌గా పానీపూరిని తినలేరు. అయితే తినేటప్పుడు ఎక్కువ వాటర్ ఏస్తూ ఉంటారు. ఐదర్ ఆనియన్స్ ఏస్తూ ఉంటారు. మనకి దాన్ని నోట్లో కొరికే టైము, మింగే టైం కూడా ఇవ్వకుండా సెకండ్ పూరి, థర్డ్ పూరి పెట్టేస్తూ ఉంటారు. మనం చెప్పినా కూడా వినడు. సో, పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మనం కూడా ఫాస్ట్‌గా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇదంతా దేనికి చెప్తున్నామమ్మా అంటే ఇలా పానీపూరి తింటున్న ఒక మహిళకి నోరు పెద్ద పానీపూరి సైజ్ ఇవ్వడంతోని మనం పెద్దది ఇస్తున్నాడంటే అబ్బా బాగా పెట్టిచ్చాడు పెద్ద సైజ్ ఇచ్చాడని చెప్పేసి అమాంతంగా తీసుకొని దాన్ని తినే ప్రయత్నం చేస్తాం. సో అందుకనే ఆమె పెద్ద పానీపూరి ఇచ్చేటప్పటికి దాన్ని తీసుకుని ఏదో తిందాము అని చెప్పేసి కంగారులోనే పానీపూరి నోట్లో పెట్టుకునేటప్పటికి ఆ రెండు ఈ జాస్ ఏవైతే ఉంటాయో రెండు జాస్ కూడాను మింగడానికి వీలు కాక డిస్లొకేట్ అయిపోయినాయి. అంటే తెరిచిన నోరు తెరిచినట్టుగానే అట్లా ఉండిపోయిందనమాట. సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది అదే. తెరిచిన నోరు తెరిచినట్టుగా ఉండిపోవడంతో వెంటనే ఇమీడియట్గా శ్వాస డైరెక్ట్గా గాలి తీసుకోవడానికి కూడా అవ్వదు, ఏమీ మింగడానికి కూడా అవ్వదు. చాలా డేంజరస్ అవుతుంది అది. వెంటనే ఆవిడని హాస్పిటల్కి తరలించడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత సర్జరీ చేసి రెండింటినీ కూడా డిస్లొకేట్ అయిన దాన్ని మళ్ళీ వాళ్ళు డాక్టర్స్ సెట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇలా జరిగింది, ఇదేంటి పానీపూరి తింటేనే డిస్లొకేట్ అయిపోతుందా అని చెప్పంటే ఖచ్చితంగా డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ అయితే 99% ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ మింగేటప్పుడు చిన్నపిల్లలకు ముఖ్యంగా పానీపూరి తినిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పేరెంట్స్ పొడిగా ఉన్న పానీపూరిని కూడా వాళ్ళు తింటారు కదా అని ఇస్తూ ఉంటారు. ఆ పానీపూరి ఏంటంటే పెంకుల్లాగా ఉంటుంది గట్టిగాను. సో అది మింగేటప్పుడు వాళ్ళు సరిగా నమలకుండా కనుక మింగినట్లయితే గొంతులో అడ్డం పడి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. అండ్ ఇంకొకటి పానీపూరి తినేటప్పుడు దానిలో ఏదైతే వాటర్తో పాటు మనం నోట్లో పెట్టుకుంటామో ఆ మింగేటప్పుడు ఆ వాటర్ ఇమీడియట్గా వాటర్ కనుక ఫ్లష్ అయిందంటే పైకి ముక్కుకి సంబంధించిన లోపల ఈ పైన భాగం ఏదైతే ఉంటుందో లోపల ఇన్సైడ్ దానిలోకి వెళ్ళి మనకి పులబారుకుని అంటే మనకి ఏదైనా తినేటప్పుడు కారం తిన్నా లేదంటే మింగలేనిది ఏదైనా మింగినా పులివారుకున్నారు అని అంటూ ఉంటాం. సో అది ముక్కులోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మెదడుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఖచ్చితంగా ఊపిరాడక ఆగని దగ్గు వచ్చి ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ యాక్చువల్గా వాస్తవాలు. అలాని పానీపూరి తినొద్దు అని కాదు ఇప్పుడు చెప్పేది. ఇదైతే మాత్రము ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ఔరే అనే ప్రాంతంలోని జరిగిన ఘటన. సో అప్పటి నుంచి కూడా ఇంకా పానీపూరి తింటే అమ్మో ఇంత జరుగుతుందా అని చెప్పేసి ఇది వార్తల్లో వైరల్ అవడంతో తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు, భయపడుతూ ఉన్నారు. బట్ తినొద్దు అనేది కాదు ఇక్కడ విషయం. అసలు పానీపూరి తినకుండా చేసేద్దామని కాదు. ఒకవేళ అట్లా ఉన్నా ఇంతకుముందు మనకు చాలా కథనాలు వచ్చినాయి. పానీపూరి వాటర్లోనే ఏదో మిక్స్ చేసేస్తూ ఉన్నారు, రకరకాల వాటర్స్ కలిపేస్తూ ఉన్నారు, వైరస్ వచ్చేస్తుంది, ఇలా రకరకాలు మనం వింటూనే ఉన్నాం. పానీపూరిని కలిపినప్పుడు కూడా మనకు ఒక గ్యారంటీ ఉండదు. అది ఏ వాటర్తో కలుపుతూ ఉన్నారు, ఎక్కడ కలుపుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. బట్ ఏదైనా కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అది ఎందుకో తెలియదు. పానీపూరి అన్న ఫాస్ట్ ఫుడ్స్ అంటే బాగా ఇప్పుడు అందరూ కూడా ఇంట్రెస్ట్గా తింటున్నారు కాబట్టి పానీపూరి తినేటప్పుడు మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండండి. వాడేదో ఆ షాప్ తాలూకా పర్సన్ స్పీడ్గా ఇస్తున్నాడు కదా, పక్కోలు ఏదైనా అనుకుంటారేమో మనం స్లోగా తినుకుంటా కూర్చుంటే ఆయన ఏమైనా సీరియస్ అవుతాడేమో అలా ఆలోచించే వాళ్ళు కూడా గబగబా మింగేస్తూ ఉంటారు. అలాంటి డేంజరస్ పనులు ఏమి చేయొద్దు. అసలు నిదానంగా తినండి. వాళ్ళు తిట్టుకున్నా మనకేమి సంబంధం ఉండదు. డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాం కాబట్టి నిదానంగా తినే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలకి మాత్రం దయచేసి పానీపూరి ఇవ్వకండి. ఎందుకంటే ఆ సైజు వాళ్ళు కూడా ఒకేసారి నోట్లో పెట్టుకుంటే జాస్ అవి కూడా డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. సో తస్మాత్ జాగ్రత్త పానీపూరి తినేటప్పుడు.